ఏమండి ఈ వీడియోలో ముల్లంగి రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ రాగి సంగటి అలానే చపాతీ రోటీలో కూడా సూపర్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు. ముల్లంగిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్కి అయితే చాలా మంచిదండి. మీకు ఈజీగా అలానే టేస్టీగా ఎలా చేయాలో అయితే చూపించేస్తాను ఈ వీడియోలో. దానికన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ముల్లంగిని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5-6 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసి పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆవాలు అలానే పెద్ద టేబుల్ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా 1 నిమిషం పాటు అయితే ఆవాలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా ఇంకొక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ విధంగా అయితే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ రోటి పచ్చడికి మనకి ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయకూడదండి. మనకి ఈ ముల్లంగిలోనే వాటర్ అనేది ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఇంకా ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మనకి ముల్లంగి అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడా రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఇలాంటి రోటి పచ్చడిలు ఎప్పుడు చేసినా కానీ సాల్ట్ బదులు రాళ్ళుప్పు వేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ముల్లంగి అనేది పచ్చివాసన అయితే పోయి ఈ ముల్లంగి అనేది బాగా కుక్ అవ్వాలండి. ఇదంతా ఒక 50% అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనము చింతపండును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఇంకొక నిమిషం పాటు అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఈ ముల్లంగి అనేది మనకి పూర్తిగా ఉడకడానికి ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మధ్యలో తీసి కలుపుతూ మనమైతే దీనంతా కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది. ఇది మాడితే అంత టేస్టీగా అయితే ఉండదు. ఈ విధంగా అయితే ముల్లంగి అనేది పూర్తిగా పచ్చివాసన అయితే పోవాలి, మనకి కంప్లీట్గా ఉడికిపోవాలి. మన ముల్లంగి అయితే రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా అయితే కుక్ అయింది. ఇప్పుడైతే ఇదంతా కూడా బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లార్చిన ముల్లంగిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి. రోలు ఉండే వాళ్ళు డైరెక్ట్గా రోట్లోనే పచ్చడి చేసేయచ్చు. ఇలా లేని వాళ్ళైతే మిక్సీ జార్లోకి కూడా చేయొచ్చండి. ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత దీనంతా కూడా మనము ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి ఎలాంటి పోపు కూడా అవసరం లేదండి. ఇంకా దీనంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. అంతే అండి, మన సింపుల్గా టేస్టీగా ఉండే ముల్లంగి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మెయిన్లీ రాగి సంగటిలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనమైతే ఇలా వేడివేడి అన్నంలో అలా కొద్దిగా రోటి పచ్చడి వేసుకొని పైన అలా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుందండి. ఇంకెలాంటి కర్రీస్ కూడా అవసరం లేదు, దీంతోనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అలానే నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.